ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఆగస్ట్ 22, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, నీవు తప్పక సేవించుచున్న దేవుడే నిన్ను కాపాడును. ఎందుకంటే ప్రియమైన దేవుని సంగమా, రాజు దానియేలును సింహాల బోనులో పడవేసి ఈ మాట చెప్తున్నారు, నీవు నిజమైన దేవుడిని నమ్మితే ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడులే అని చెప్పి ఆ బోనులో దానియేలును వేసి సింహాలు ఉండే బోనులో దానియేలును ఆ రాత్రంతా వదిలి ఆ రాజు వెళ్ళిపోతాడు. ఆ రాజు మరలా ఉదయం వచ్చి చూశాక దానియేలుకు ఏమీ కాదు. అద్భుతంగా ఆశ్చర్యరీతిగా దేవుడు దానియేలును కాపాడుతాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకంటే దానియేలు దేవుడిని నమ్మాడు, విశ్వాసంతో ప్రార్థించాడు కనుక తన దూతను ఆజ్ఞాపించి దానియేలుకు రక్షణ కలిగించాడు. ఎవరైతే ఏ సింహాలైతే తనను తినివేయడానికి వస్తున్న సింహాలను సైతము నోర్లు మూయించి సింహాలు కూడా ప్రార్థించే గొప్ప భాగ్యము దేవుడు దయచేశాడు. ప్రియమైన దేవుని సంగమా, అలాగే ఆ రాజు ఆశ్చర్యరీతిగా నిజమే, నువ్వు నమ్ముచున్న దేవుడు నిన్ను కాపాడాడు కనుక నీవు ఏ తప్పు చేయలేదని నిరూపించాడు. కనుక నీవు బయటకు వచ్చి నిన్నెవరైతే నిందివేశారో, నీ మీద ఎవరైతే అపాయము రావడానికి కారణమయ్యారో వాళ్ళని తెచ్చి సింహాల బోనులో పడవేస్తాను అని చెప్పి ఆ రాజు వారికి తగిన శిక్ష విధిస్తారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, దానియేలు వలె మనము గొప్ప ప్రార్థనా పరులుగా ఉండాలి. దానియేలు వలె దేవుడి మీద విశ్వాసంతో ఉండాలి. దేవుడిని అంటుకట్టుకుని మనం ఎప్పుడు ఉంటామో మన యొద్దకు ఏది కూడా దరిచేరదు, మనకి విరోధముగా ఏ ఆయుధము వరదిల్లదు. ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడంటే దేవునిలో ఉన్నప్పుడు మాత్రమే, అది కేవలం ప్రార్థనా పరులకు మాత్రమే సాధ్యము. కనుక ప్రియమైన దేవుని సంగమా, అనుదినము ప్రార్థిస్తూ మన జీవితాలను రక్షణ భాగ్యం కలిగజేసిన దేవుడికి స్తుతిస్తూ మనము కంచె వేసుకుందాం. ఏ అపాయము మనము రాకుండా మనము కాపాడుకుందాం. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.